నమస్తే నేను సుజాత వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం అమెరికా చదువులకు అక్కడి కొలువులకు ఇక కాలం చెల్లినట్లేనా అలాగే బ్రిటన్ వీసాలు మందగమన బాటలో పడుతున్నాయా అసలు అమెరికాలో జాతి వివక్ష జాట్యం భారతీయులపై ఎందుకు ప్రభావం చూపుతోంది అక్కడి విద్యార్థులకు భద్రత కరువైందా పరిస్థితి ఎలా ఉండబోతోంది వాచ్ ది స్టోరీ యుఎస్ వెళ్లి చదువుకోవాలని కలలు కన్న భారతీయులకు అక్కడ అనేక యూనివర్సిటీలలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ప్రస్తుతం దినదిన గండం నూరేళ్ల ఆయుష్లాగా పరిస్థితి మారింది. యుఎస్ లో ఉన్న గన్ కల్చర్ భారతీయ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ విధంగా దాడి చేస్తారో అర్థం కాని పరిస్థితిలో భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లక్షల రూపాయల ఫీజు చెల్లించి విదేశాలలో చదువుకునే భారతీయ విద్యార్థులకు అక్కడ భద్రత లేకపోవడం ప్రస్తుతం విద్యార్థులకు ఆందోళన కలిగిస్తోంది. అగ్రరాజ్యంలో భారత సంతతికి చెందిన వారిపై ఇటీవల వరుసగా దాడులు జరుగుతున్నాయి. యుఎస్ లో ఉన్న విచ్చలవిడి గన్ కల్చర్ కారణంగా అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నారు. మేరీల్యాండ్, బాల్టిమోర్ వంటి నగరాలలో క్రైమ్ రేటు విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఇటీవల కాలంలో అమెరికాలో జరిగిన దాడుల్లో వివేక్ తనేజా అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. భారత సంతతికి చెందిన శ్రేయాస్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వర్జీ యూనివర్సిటీ విద్యార్థి నీల్ ఆచార్య కూడా మృతి చెందారు. మొన్నటికి మొన్న మిస్సోరీ రాష్ట్రం కాన్సాస్ సిటీలో స్పోర్ట్స్ పెరేడ్ లో అగంతకులు తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 22 మంది గాయపడ్డారు. భారత సంతతికి చెందిన హోటల్ యజమాని ప్రవీణ్ రావుజీ భాయ్ పటేల్ కస్టమర్ కాల్పులకు బలైన సంఘటన అమెరికాలోని అలబామా రాష్ట్రంలో జరిగింది. అమెరికాలో గన్ కల్చర్ మాస్ షూటింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో భారతీయ విద్యార్థులు మాల్ కి వెళ్లాలన్నా షాపింగ్ చేయాలన్నా భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అమెరికాలో జరుగుతున్న కాల్పులలో భారత విద్యార్థులు మృతి చెందితే సంతాపం తెలియచేయడం, దాడులకు ఖండిస్తున్నామని చెప్పడం, దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పడం తప్ప వైట్ హౌస్ ఈ విషయంలో మరే ఇతర సీరియస్ నిర్ణయం తీసుకోలేకపోతోంది. దీంతో భారత విద్యార్థులకు ప్రత్యేక భద్రత కల్పించాలని అమెరికాలోని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ డిమాండ్ చేస్తోంది. విద్యా సంస్థల యాజమాన్యాలు, స్థానిక పోలీసులు దీనిపై వేగంగా స్పందించాలని, కఠినంగా చర్యలు తీసుకోవాలని అమెరికాలో నివాసముంటున్న భారతీయులు కోరుతున్నారు. ఇటువంటి ఘటనలు భారత్ లో ఉన్న విద్యార్థుల కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని వారు అంటున్నారు. మరి వైట్ హౌస్ ఈ భారతీయ సంతతిపై జరుగుతున్న దాడులకు ఏం కీలక నిర్ణయం తీసుకుంటుందో తెలియాలి. అమెరికాలోనే భారతీయులపై ఇలా వరుస దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇండియన్ స్టూడెంట్స్ ని టార్గెట్ గా చేసుకుని కొందరు దాడులకు తెగబడుతున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రత కల్పించడంలో బైడెన్ ప్రభుత్వం విఫలమవుతోందని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి జాన్ కర్బీ స్పందించారు. ఇలాంటి హింసాత్మక ఘటనలపై తీవ్రంగా స్పందిస్తామని, నిందితులను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలాంటి వాళ్ళని క్షమించమని స్పష్టం చేశారు. అమెరికాలో ఇలాంటి హింసకు తావులేదని వెల్లడించారు. జాతి, ప్రాంతం, స్త్రీ పురుష భేదాలు సహా మరే ఇతర కారణాలతో జరిగే దాడులైనా క్షమనార్హం కాదని జాన్ కర్బీ పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం ఈ దాడులను ఖండిస్తోందని తెలిపారు. వీటిని అరికట్టేందుకు బైడెన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ దాడుల కారకులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామన్నారు. అంతర్జాతీయ విద్యార్థి వీసాలపై బ్రిటన్ ఆంక్షల నేపథ్యంలో అక్కడి చదువులపై భారతీయుల్లో ఆసక్తి తగ్గుతోంది. యూకేలోని యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అడ్మిషన్స్ సర్వీసెస్ విభాగం తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెలుగు చూసింది. గతేడాదితో పోలిస్తే ఈ మారు బ్రిటన్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో భారతీయ స్టూడెంట్ల దరఖాస్తుల సంఖ్య 4% తగ్గి 8,770కు పరిమితమైంది. నైజీరియా విద్యార్థుల దరఖాస్తులు ఏకంగా 46% మేర తగ్గి 1,590కు చేరుకున్నాయి. బ్రిటన్లో ఈ ఏడాది అంతర్జాతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య స్వల్పంగా పెరిగినా భారతీయుల దరఖాస్తులు మాత్రం తగ్గడం గమనార్హం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో విదేశీ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య ఈ మారు 0.7% పెరిగింది. చైనా విద్యార్థుల దరఖాస్తులు అత్యధికంగా గతేడాది కంటే 3% పెరిగి 910కు చేరాయి. తుర్కీ, కెనడా విద్యార్థుల
విద్యార్థుల దరఖాస్తులు పెరిగాయి. గ్రాడ్యుయేట్ వీసాల జారీని సమీక్షిస్తామని రిషి సునాక్ ప్రభుత్వం ప్రకటించడమే భారతీయ విద్యార్థుల విముఖతకు కారణమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ వీసా పథకంలో విదేశీ విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక మరో 2 ఏళ్ల పాటు బ్రిటన్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇక బ్రిటన్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న విదేశీ విద్యార్థులకు తమ కుటుంబాలను వెంట తెచ్చుకునే అవకాశం లేకపోవడం మరో కారణమని తెలుస్తోంది. గత నెలలోనే ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. అయితే వీరందరూ వచ్చి దరఖాస్తు చేసుకునే అవకాశముందని UCAS చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. అమెరికా, బ్రిటన్ దేశాలు భారత్కు మిత్ర దేశాలైనా అక్కడ భారతీయులకు అనాదరణ కనిపిస్తోంది. ఆయా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకపోతే ఇక విదేశీ చదువుల ఆశలు ఆవిరైపోతాయని నిపుణులు అంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.